తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. కేరళ నాడీ శాస్త్ర ప్రకారానికి స్వాగతం. తులారాశి వారికి మార్చి నెలలో అబ్బాబ్బా మీరు ఊహించలేరండి. చక్కగా జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 మాసాలు మంచి రెస్ట్ తీసుకోండి. ఏప్రిల్ నుండి బ్రహ్మాండమైనటువంటి అంటే వచ్చే ఉగాది నుంచి బ్రహ్మాండమైనటువంటి యోగదాయకం రావటం, ఐశ్వర్యదాయకం రావటం, సో మీరు తిరుగులేని సంపద సంపాదించుకోవడం అలాంటివన్నీ కూడా ఇక్కడ జరగటం అనేది జరుగుతుందండి. వాస్తవానికి ఆ ఒక యోగం ఎందుకు వస్తుందంటే భాగ్యంలో గురువు రావటం, శత్రువుల్లో శని రావటం వల్ల మీకు ఇక్కడ రెండు మైనస్ ప్లస్ రెండు కనిపిస్తున్నాయి. భాగ్యంలో గురువు రావటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం రావటం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు తిరుగులేని సంపద. ఇంతటి సంపద అంటే మీరు తిరుగులేని సంపద ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో చెప్పలేము, కానీ చాలా అద్భుతమైనటువంటి సంపద రావటం అనేది జరుగుతుంటుంది. సో దీనివల్ల మీకు మంచి శుభ సూచనలు రావటం, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, మరి అనేక రకమైనటువంటి రాజకీయ వ్యక్తులు కానీ, ఇతర పోస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి శుభ సూచనలతో హై లెవెల్లో వెళ్ళడానికి అవకాశాలు మనకి కనపడుతూ ఉంటుంది. మాంగళ్య బాలం అంటే కళ్యాణ యోగం కూడా కుదిరేటువంటి యోగం, సంతాన యోగం రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆ సంతాన యోగం రావటం వల్లనే చాలా విశేషమైనటువంటి అరుదుగా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి కనపడటం అనేది జరుగుతాయి. మూలధారణమైనటువంటి నక్షత్రాలు చూసుకున్నప్పటికీ స్వాతి ఇటువంటి నక్షత్రాలు కొన్ని చాలా వరకు చిత్తా, స్వాతి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, శాఖ ఎన్నో రకాలమైనటువంటి ఉన్నాయి కాబట్టి మంచి ఒక అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాలు వెళ్ళడానికి మంచి అవకాశం కనపడుతుంది. అన్నీ ఓవరాల్గా చూసుకుంటే 11 లాభము, 9 నష్టం ఇక్కడ కనపడుతూ ఉంటుంది. కాబట్టి మార్చి నెలలో నుంచి మీకు మంచి శుభవార్త వింటూ ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా మంచి శుభవార్త వింటుంటారు. చాలా అద్భుతమైనటువంటి వార్త వింటుంటారు. సో ఎటువంటి కూడా బాధపడే విషయం లేకుండా జరుగుతుంది. ఎక్కువగా మీరు పూజారాధన చేసుకోవాలంటే లక్ష్మీదేవి అష్టకం, లక్ష్మీదేవి స్తోత్రం, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి శుభ సూచనలు రావటానికి అవకాశం కనపడుతుంటుంది. ఏ విధానమైనటువంటి లక్ష్మీదేవి స్తోత్రం కానీ, లక్ష్మీదేవి అష్టకం కానీ చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంటుంది. జ్ఞానము ప్రసన్నం కావడానికి కోసం మంచి ఫలితం లభిస్తుంటుంది. మీరు గట్టిగా ఆ లక్ష్మీదేవిని మీరు గట్టిగా పట్టుకోండి, అన్ని విధాలమైనటువంటి ఫలితం లభిస్తుందండి. మీకు సందేహం ఉండొచ్చు, గురుగారండి మరి నైవేద్యాలు, ఆలయాలు దర్శనం చేసుకోవాలంటే ఎటువంటిది అంటే చక్కగా లక్ష్మీదేవి ఆలయం, అష్టలక్ష్మి వంటి ఆలయాలు దర్శనం చేసుకోండి. అమ్మవారికి వడపప్పు, పానకం, పాయసం లాంటి వడపప్పు నైవేద్యాలు పెట్టండి. మంచి శుభ సూచనలు రావడానికి అవకాశం కనపడుతుంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడతాయి. ఏది ఏమైనప్పటికి కూడాను ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి చాలా బాగుంది. అసలు మనం దాని గురించి ఆలోచించే అవసరమే లేదు. మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు, హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు. ఎటువంటి వెంట టెన్షన్స్ ఉండవు, ఎటువంటి భయపడే విషయం లేదు. చాలా వరకు కూడా సక్సెస్ఫుల్ కావడానికి అవకాశాలు అనేది కనపడుతుంది. ఈ యొక్క శాస్త్రం ఉన్నప్పటికే మనకి ఇక్కడ దిగ్విజయ శాస్త్రం నాడి అనేది కనపడటం అనేది జరుగుతుంటుంది. తులారాశి వారికి ఫలం దానం, బ్రాహ్మణులకి ఫలదానం అని చేయటం అంటే ఎటువంటి ఫలాలు అంటే కందులు, మిన్నులు, పప్పుల లాంటివి చేసుకోవచ్చు. స్వయం పాకానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటే అవి కూడా దానం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి అవకాశం కనబడుతుంది. సో విశేషమైనటువంటి ఫలితం రావడం కోసము ఇంకా గట్టిగా ఆలోచించుకొని చాలా చక్కని ఫలితం రావడానికి ఆస్కారం చేసుకొని మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా జోళ్ళు ఎవరికైతే కూడా లేని వాళ్ళకి జోళ్ళు ఇవ్వటం,
జోళ్ళు అంటే తెలుసు కదండి, చెప్పులు. పేద బ్రాహ్మణులకి చెప్పులు దానం చేయటం వల్ల తులారాశి వారికి ఇంకా మంచి ఫలితం లభిస్తుందండి. బ్రాహ్మణులు కానీ ఇంకా ఇతర ఎవరైనా కూడా పేదవాళ్ళకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఏంటంటే గొడుగు, చెప్పులు ఇలాంటివి దానం చేస్తూ ఉంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. వాస్తవానికి కనబడేవంటివి విజేతం, విశేషం అనే ఒక ఫలితం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు రావాలంటే కూడా ఆ అమ్మవారి ఒక ఆరాధన చేయండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించుకోండి. ప్రతి శుక్రవారంన ఆ లక్ష్మీదేవి ఆరాధన చేసుకొని మంచి ఫలితాలు లభించుకోవడానికి, మంచి శుభ సూచనలు రావడానికి అమ్మవారి ఒక ఆలోచన కావాలి. అమ్మవారికి బీజాక్షరము చేస్తూ ఉండండి. ఇంకేదైనా మంత్రం కావాలన్నా, ఇంకేదైనా తంత్రశాస్త్రంలో ఇంకేదైనా కావాలన్నా, ఇంకేదైనా నాడీ శాస్త్రంలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు తప్పకుండా ఒక మంత్రాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ మంత్రాన్ని చదివారంటే తప్పకుండా ఆ ఒక తులారాశి వారికి దిగ్విజయం కలగడానికి యోగదాయకం రావడం జరుగుతుంది. నమస్తే.